పూర్తవుతున్న శుభ సందర్భంగా భోగి రోజు సాయంత్రం 6 గంటలకు గురుసువారి వీధిలోని శ్రీకృష్ణుని ఆలయం వద్ద గోదావరి అనంతరము 18వ తారీఖున శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుకుంటాం. కావున గోదాదేవి కళ్యాణము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. అదేవిధంగా భక్తులన్నీ 18వ తారీఖున జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ప్రసాదము స్వీకరించవలసినాం. జై శ్రీరామ్. 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 శ్రీ వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ సమేతుడై పూల పల్లకిలోన ఊరేగవయ్య శ్రీ వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ సమేతుడై పూల శ్రీ వెంకటేశ్వర శ్రీ హాయ్ హలో వెల్కమ్ టు అమీనా బ్లాగ్స్. ఇవాళ మీకు కృష్ణుడి గుడి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చూద్దాం పదండి. చూసారా ఎంత బాగుంది కృష్ణుడి గుడి. చాలా బాగుంది చూడండి గుడి. ఈ గుడిని అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ గుడి గురించి మనం తెలుసుకుందాం. బాగుంది అంటున్నారు, విగ్రహం చాలా బాగుంది అంటున్నారు. యూట్యూబ్లో వస్తున్నారు. ఉపదేశనామము కమల జడు జపించు నామము రామనామము రమ్యమైనది రామనామము వాద భేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము భక్తితో భజించు వారికి ముక్తులు సగును రామనామము. జై శ్రీరామ్. 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 చెప్పండి. నా పేరు వేణుగోపాలరావు. గత 11 సంవత్సరాల క్రితం మేమందరం శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ అని ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాలుగా ఈ నగర సంకీర్తన కార్యక్రమము దాతలు భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ నగర సంకీర్తన కార్యక్రమం అనంతరము గోదాదేవి కళ్యాణం చేస్తేనే కానీ నగర సంకీర్తన కార్యక్రమం పరిపూర్ణం కాకపోవడం వల్ల మేము కిందటి సంవత్సరము శ్రీకృష్ణుని ఆలయము నిర్మించడం జరిగినది. గత సంవత్సరం 10వ సంవత్సరం మేము గోదాదేవి కళ్యాణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 11వ సంవత్సరం కూడా రేపు 13వ తారీఖున భోగి రోజు నాడు సాయంత్రం 6 గంటలకు గోదాదేవి కళ్యాణం చేయడం జరుగుతుంది. 18వ తారీఖున అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. ఇదంతా 11 సంవత్సరాలుగా మేమందరూ భక్తులు దాతలు అందరూ సహాయ సహకారాలు మాకు అందించడంతో మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కంటిన్యూ చేస్తామని మాకు ఇంతవరకు సహాయ సహకారాలు అందించిన దాతలు భక్తులు అందరికీ మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఎక్కడండి గుడి? రామకృష్ణారావుపేట గురుసువారి వీధిలో శ్రీకృష్ణుని ఆలయం నిర్మించడం జరిగినది. గోదాదేవి కళ్యాణం చేయించడం కొరకే శ్రీకృష్ణుని ఆలయం నిర్మించడం చేశాం.
అందువల్ల ఇది కిందటి సంవత్సరం గత సంవత్సరం మేము గోదాదేవి కళ్యాణం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది 13వ తారీఖు భోగి రోజు సాయంత్రం 6 గంటలకు. అనంతరము 18వ తారీఖున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. చూశారు కదా ఈ గుడి గురించి. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను, ఈ గుడిని చూడాలని, దర్శించుకోవాలని. గోదాదేవి కళ్యాణంలోనూ మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా దాతలు భక్తులు తమ సహాయ సహకారాలు అందించి ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరిపించుకోవడానికి సహకరించాలని మా శ్రీ రామనారాయణ నాగర సంకీర్తన కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పంతులు గారి మాటల్లో కూడా తెలుసుకుందామండి. చెప్పండి పంతులు గారు. విశేషమైన పూజలు ఈ ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు కూడా ఈ స్వామివారిని ఏ రోజు కూడా అష్టోత్తర శతనామాలతో గోత్రనామంతో ఏ రోజు కూడా నిత్యము పూజలు అభిషేకములు అన్నీ కూడా జరపబడిన ఈ గుడి వద్ద విశేషమైన పూజలు కూడా జరిపించబడును. ఎటువంటి అందరూ కూడా వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. అందుచేత హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ వరాని. అందరూ ఈ గుడికి రావాలని కోరుకుంటున్నాను, దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి. బాగా వేసారండి. Do like, share and subscribe Amina Blogs, and thank you for watching this video, and do not forget to hit the bell icon.